దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి నిన్నటి దినమంతా కూడా మనకి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, కృప చూపించాడు. మరి ఏదేమైనప్పటికీ వర్షం యొక్క ప్రభావం ఇంకా ఉందని ప్రభుత్వం వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మాకేం ప్రాబ్లం లేదనుకుని మీరు ఉండక మీ యొక్క సిద్ధపాట్లు మీరు ఉండండి. ఎక్కడ వారు ఎక్కడ దేవునికి భయపడుతూ ప్రార్థిస్తూ సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రమాదం ఎటు నుంచి ఎటువైపు వస్తుందో తెలియదు కనుక మనం మెలకుగా ఉండాలి. క్రైస్తవులు దేవుని బిడ్డలో ఒక గడి అయినను మెలుగు కలిగి ఉండడా అని చెప్పాడు. మళ్ళా అంటారు యేసు ప్రభు వారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి అంటారు. కనుక మనం చాలా జాగ్రత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలే మన జీవితానికి ఒక పునాదులుగా ఉంటాయి. కనుక చాలామంది స్వచ్ఛంద సంస్థలు, దేవుని సేవకులు, మరి అనేక మంది ఆయా ప్రాంతానికి సింగనగరం, అబ్బుడమైరు ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే గుండదల ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు సహాయం అందిస్తూ ఉన్నారు. ప్రధాన బిడ్డలారా, ఒకవేళ మీకు తెలిసిన బంధువులు, స్నేహితులు ఉంటే, సహాయం అందని వారు ఉంటే తెలియచేస్తూ ప్రార్థన చేయండి. ఒకరికొకరు కొంతమంది ఫోన్లు పనిచేయట్లేదు, అక్కడ కరెంట్ లేదు, చంటి బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ వంతు మీరు సహాయం చేయండి. అక్కడికి మేము వెళ్ళలేము పాస్టర్ గారు అంటే దైవజనులు కొంతమంది నెంబర్లు ఇస్తూ ఉన్నారు, కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. వారికి అకౌంట్ అయినా అమౌంట్ కొట్టండి, వారికి సహకారంగా ఉంటారు. మీరు కూడా వారిలో పాలుభాగస్తులు అవుతారు. అర్థం చేసుకోండి. పరిస్థితులను బట్టి ముందుకు వెళదాం. అర్థమవుతుందండి. ఆ యొక్క భయంకరమైన ఆ పరిస్థితులు శవాలు కొట్టుకొస్తూ ఉన్నాయి. కొంతమంది ఆహారం లేక, టాబ్లెట్స్ లేక, పాల ప్యాకెట్లు కూడా వ్యర్థంగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు కొంతమంది దళారులు. కనుక అర్థం చేసుకుని జాగ్రత్తగా సహాయపడాలని కోరుతున్నాను. ఎవరు మనకి ఈ దినాల్లో కావాలని అంటే, చూడండి, నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో నాకు అర్థమవుతుంది. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మానవుని జీవితంలో గెలుపు అనేది కనపడుతూ ఉంది. ప్రజల బిడ్డలారా, నేనైనా మీరైనా ఏం కోరుకుంటారంటే గెలుపును కోరుకుంటూ ఉంటారు. మరి గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, దేవుని పిల్లలకి దేవుడు చెప్తున్న మాట, అమాలేకీయులకును దేవుని పిల్లలకి వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో మోషే గారు చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలవటం ప్రారంభించారు. మోషే గారు చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలవటం ప్రారంభించారు. ఇక్కడ అందుకనే ఇద్దరు వ్యక్తులు మోషే చేతులు పట్టుకుని ఉంటే పూర్తిగా దేవుడు ఇశ్రాయేలుకి జయమిస్తూ వచ్చాడు. ప్రతిని బిడ్డలారా, ఈరోజు తల్లిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది, ఉద్యోగం ఉంది అని ఏవేవైతే ఆలోచన చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నీ ఇంటిలో తెల్లవారుజామున లేచి శత్రువులు ఓడిపోవటానికి చేతులెత్తి ప్రార్థన చేసేవారు ఉన్నారా? నాదొక చిన్న ప్రశ్న. తెల్లవారుజామున సూర్యుడు రాకమునిపే పడక దిగి, మంచం దిగి, మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థిస్తే శత్రు సైన్యము, శత్రు సమూహము ఓడిపోతుంది. కనుక దేవుని బిడ్డగా నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆకాశపు చేతులెత్తి ఒక బలమైన ప్రార్థన చేసేదానిగా నువ్వు ఉండాలి. ఒక బలమైన ప్రార్థన చేసేదానిగా నువ్వు ఉంటే నీ ఇంటి మీద వస్తున్న శత్రువు అన్నీ కూడా కొట్టివేయబడతాయి.
కనుక నీ పిల్లలకు నేర్పు చేతులెత్తి ప్రార్థన చేయటం, నీ భర్తకు నేర్పు చేతులెత్తి ప్రార్థన చేయటం, నీ ఇంటిలో పనివారికి నేర్పు చేతులెత్తి ప్రార్థన చేయటం. అప్పుడు మోషే గారు ఎత్తినప్పుడు ఇశ్రాయేలులు జయమొచ్చినట్లు నీ కుటుంబంలో ప్రతి విషయంలో జయం వస్తుంది. అర్థమవుతుందండి. ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళు మూసిపోయినాయి, ప్రార్థించినప్పుడు అగ్నిగుండము చల్లారిపోయింది. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ ఉదయం నువ్వు నేర్చుకొని చేతులెత్తి ప్రార్థన చేయి. నీకు వస్తున్న శోధనలన్నీ లయపరచబడతాయి. తల్లి వింటున్నావా? చెల్లి బాధపడబాకు, వేదన పడబాకు, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, చేతులెత్తుట మాకు నేర్పించు. మోషే గారి వలె ఒక బలమైన ప్రార్థన చేసే ఆయుధాలుగా మమ్మల్ని తయారు చేయండి. శత్రు వేస్తున్న అగ్ని బాణములు కాల్చివేయండి. అమాలేకులు ఎలా ఓడిపోయారో అలా మా ఎదురుగా నిలబడిన ప్రతి శత్రు సమూహాన్ని ఓడించండి. మమ్మల్ని గెలవనీయకుండా ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో దేవా గెలవనీయకుండా చేస్తున్న శత్రు సమూహాన్ని అగ్ని చేత కాల్చమని ఈ ఉదయం నుంచి రాత్రి వేళకు తోడుగుండి నీ చిత్తంలో వాతావరణం అనుకూలపరిచి, ప్రమాదములను దూరపరిచి, క్షేమస్థితికి మా ఆంధ్ర తెలంగాణకి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఆహారం అందునట్లు, ప్రతి కుటుంబానికి మందులు అందినట్లు సహాయం చేయమని, సహాయకులను లేవనెత్తి స్వచ్ఛంద సంస్థల ద్వారా, నాయకుల ద్వారా, సేవకుల ద్వారా, సంఘాల ద్వారా అయా అద్భుతంగా వారిని ఆదుకుని కృపదయిచ్చామని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి పొందిన నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు మనోహర్ పాపట్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వంతు మీరు ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించే విధానంగా మాట్లాడి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.